భారత్ ప్రతిదాడులకు పాకిస్తాన్ వెలువెల్లాడిపోతోంది. భారత్ పాకిస్తాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో నేషనల్ కమాండ్ అథారిటీ సమావేశాన్ని నిర్వహించనున్నారు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్. భారతదేశంపై అణ్వాయుధాలను ప్రయోగించే అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్తో తొలి రోజు పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయి భారత బలగాలు. భారత్ ప్రతిదాడులతో పాకిస్తాన్ మరిన్ని దాడులకు తెగబడుతోంది. సామాన్యులే లక్ష్యంగా దాడులు చేయటం మొదలుపెట్టింది. ప్రస్తుతం ఇళ్లు, ఆసుపత్రులు, ప్రార్థనాలయాలపై డ్రోన్లతో దాడులకు తెగబడింది. దీంతో వరుసగా మరో 2 రోజుల పాటు నేవీ, ఆర్మీ, ఎయిర్ బేస్ స్థావరాలపై భారత్ వైమానిక దళాలు దాడులు చేశాయి. అర్ధరాత్రి నుంచి జరిగిన హోరాహోరీ పోరులో పాకిస్తాన్కు తీవ్ర నష్టం వాటిల్లింది. సరిహద్దుల్లోని భారత్లో 26 చోట్ల డ్రోన్లతో దాడులు చేసింది పాకిస్తాన్. ఫతేవన్ మిసైల్ను ఢిల్లీ లక్ష్యంగా ప్రయోగించింది. అయితే పాక్ డ్రోన్లు, మిసైళ్లను నేల కూల్చాయి భారత వైమానిక దళాలు. ఫతేవన్ మిసైల్ను హర్యానాలోని సిర్సాలో కూల్చివేశాయి. ఇవాళ ఉదయం కూడా శ్రీనగర్కు సమీపంలో పాకిస్తాన్కి సంబంధించిన 2 యుద్ధ విమానాలను కూల్చివేసింది భారత వైమానిక దళం. అలాగే డ్రోన్లతో దాడులు చేస్తున్న పాక్ కోరలను మరింత పీకేసింది భారత్. పాకిస్తాన్లో డ్రోన్స్ లాంచ్ ప్యాడ్లను ధ్వంసం చేసింది భారత వాయుసేన. అలాగే రావుల్పిండి, లాహోర్, పెషావర్, ఇస్లామాబాద్లోని వైమానిక స్థావరాలపైన దాడులు చేసింది. భారత్ దాడులతో తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లడంతో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ అలాగే మిలిటరీ ఉన్నతాధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇవాళ నేషనల్ కమాండ్ అథారిటీ అత్యవసర సమావేశాన్ని కూడా వాళ్ళు నిర్వహించనున్నారు. భారత్ ప్రతిదాడులకు పాకిస్తాన్ విలవిల్లాడిపోతున్న పరిస్థితి. భారత్ పాకిస్తాన్ల మధ్య నెలకొన్న ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్లో నేషనల్ కమాండ్ అథారిటీ సమావేశాన్ని నిర్వహించుకోనున్నారు. ఆ పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ భారతదేశంపై ఈ సమావేశంలో ప్రధాన అజెండా ఒకటే, భారతదేశంపై అణ్వాయుధాలను ప్రయోగించే అంశంపై చర్చించబోతున్నట్టు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్తో తొలి రోజు పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేశాయి భారత బలగాలు సమర్థవంతంగా. భారత్ ప్రతిదాడులతో పాకిస్తాన్ మరిన్ని దాడులకు తెగబడింది. అప్పటి నుంచి కూడా దాడులు చేస్తూనే ఉంది, కంటిన్యూ చేస్తోంది. సామాన్యులే లక్ష్యంగా దాడులు చేయటం మొదలుపెట్టింది. ప్రస్తుతం ఇళ్లు, ఆసుపత్రులు, ప్రార్థనాలయాలపై డ్రోన్లతో దాడులకు తెగబడింది. ఈరోజు ఉదయం కూడా కొన్ని నివాస ప్రాంతాలపై దాడులు జరిగాయి. ప్రస్తుతం ఆ ప్రాంతాలన్నింటినీ కూడా సీఎం ఒమర్ అబ్దుల్లా సందర్శిస్తూ ఉన్నారు. ఆయన సందర్శిస్తున్న సమయంలో కూడా డ్రోన్ దాడులకు పాల్పడింది పాకిస్తాన్ సైన్యం. ఆ విజువల్స్ను కూడా ఇప్పటిదాకా మనం చూసాం. సో దీంతో వరుసగా మరో 2 రోజుల పాటు నేవీ, ఆర్మీ, ఎయిర్ బేస్ స్థావరాలపై భారత్ వైమానిక దళాలు గత 2 రోజులుగా దాడులు చేశాయి. అర్ధరాత్రి నుంచి జరిగిన హోరాహోరీ పోరులో పాకిస్తాన్కు చాలా తీవ్ర నష్టం వాటిల్లినట్టుగా తెలుస్తోంది. సరిహద్దుల్లోని భారత్లో 26 చోట్ల డ్రోన్లతో దాడులు చేసింది పాకిస్తాన్ నిన్న రాత్రంతా కూడా. అయితే ఉదయం 5 గంటల నుంచి మళ్ళీ జమ్మూలో దాడులు జరుగుతూ ఉన్నాయి. చాలా చోట్ల ఉగ్రవాదులు దేశంలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అక్రమ చొరబాట్లకు అడ్డుకట్ట వేసింది భారత సైన్యం. దాదాపు 30 చోట్ల ఈ చొరబాట్లకు ప్రయత్నించినట్టుగా తెలుస్తోంది. కేవలం పాక్ జమ్మూ సరిహద్దు ప్రాంతంలోనే ఎక్కువగా చొరబాట్లకు ప్రయత్నిస్తూ ఉన్నారు. పీఓకేలోంచి భారత్లోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అక్రమంగా. సో ఆ చొరబాట్లన్నింటినీ కూడా సమర్థవంతంగా భారత ఆర్మీ ఎదుర్కొన్న పరిస్థితే కనిపిస్తోంది. శ్రీనగర్ సమీపంలో 2 పాక్ ఫైటర్ జెట్లను కూడా కూల్చివేసింది భారత వైమానిక దళం. ఫతేవన్ మిసైల్ను ఢిల్లీ లక్ష్యంగా ప్రయోగించింది పాకిస్తాన్. అయితే పాక్ డ్రోన్లు, మిసైళ్లను నేల కూల్చే భారత వైమానిక దళాలు ఈ ఫతేవన్ మిసైల్ను హర్యానాలోని సిర్సాలో కూల్చివేశాయి. ఇవాళ ఉదయం శ్రీనగర్కు సమీపంలో పాకిస్తాన్కి సంబంధించిన 2 యుద్ధ విమానాలను కూడా కూల్చివేసింది భారత వైమానిక దళం. సమర్థవంతంగా దాడుల్ని తిప్పికొడుతోంది భారత ఆర్మీ. డ్రోన్లతో దాడులు చేస్తున్న పాక్ కోరలను మరింత పీకే ప్రయత్నం చేస్తోంది భారత్. పాకిస్తాన్లో డ్రోన్స్, లాంచ్ ప్యాడ్లను ధ్వంసం చేసింది భారత వాయుసేన. రావుల్పిండి, లాహోర్, అలాగే పెషావర్, ఇస్లామాబాద్లోని వైమానిక స్థావరాలపైన దాడులు కొనసాగిస్తోంది. భారత్ దాడులతో తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లడంతో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, మిలిటరీ ఉన్నతాధికారులు తీవ్రంగా ఆందోళన చెందుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఇవాళ
పాకిస్తాన్ నేషనల్ కమాండ్ అథారిటీ అత్యవసర సమావేశాన్ని నిర్వహించబోతూ ఉన్నారు. ఈ సమావేశంలో భారత్పై అణ్వాయుధాలని ప్రయోగిస్తే ఎలా ఉంటుందన్న అంశంపైనే వాళ్ళు ప్రధానంగా చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా అణ్వాయుధాలను ప్రయోగించే ఆలోచన చేస్తోంది పాకిస్తాన్ అన్న అంశం అర్థమవుతోంది. అర్ధరాత్రి నుంచి జరుగుతున్న ఈ హోరాహోరీ పోరులో పాకిస్తాన్కు ధీటైన జవాబిస్తోంది భారత ఆర్మీ.